పీకేఎల్ 12 సీజన్ మరింత రసవత్తరంగా మారబోతుంది. ప్రతిరోజు కొత్త మలుపులు, సంచలన ప్రదర్శనలు మరియు నరాల తెగే ఉత్కంఠను చూస్తున్నాం. ఈరోజు మనం 13వ రోజు జరిగినటువంటి 2 కీలకమైన మ్యాచ్ల గురించి, వాటి ప్రభావం పాయింట్స్ టేబుల్పై ఎలా ఉందో, అలాగే టాప్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్లో వచ్చినటువంటి మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మన తెలుగు టైటన్స్ జట్టు సాధించిన వరుస విజయాలు మరియు పునీరపల్టన్ అగ్రస్థానానికి ఎలా చేరుకుందో విశ్లేషిద్దాం. 13వ రోజు మొదటి మ్యాచ్ మన తెలుగు టైటన్స్ యుముంబా మధ్య జరిగింది. గత మ్యాచ్లో గాయపడిన యుముంబా ప్రధాన రైడర్ అజిత్ చౌహాన్ లేకపోవడంతో ఆ జట్టు తీవ్రంగా బలహీనపడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మన తెలుగు టైటన్స్ సొంత మైదానంలో అద్భుతమైన ప్రదర్శనతో 8 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టైటన్స్ వరుసగా 3 విజయాలు నమోదు చేసి టోర్నీలో తమ జోరును చాటుకుంది. మరోవైపు రెండో మ్యాచ్ యూపీ యోద్ధాస్ పునీరపల్టన్ మధ్య జరిగింది. గత మ్యాచ్లో ఓటమితో డేలా పడిన పునీరపల్టన్ ఈ మ్యాచ్లో పూర్తిగా కొత్త జట్టులా కనిపించింది. అటు రైడింగ్ ఇటు డిఫెన్స్లో రాణించి యూపీ యోద్ధాస్ను 9 పాయింట్ల తేడాతో ఓడించి మళ్ళీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ల్లో అభిమానులను ఆకట్టుకున్నటువంటి టాప్ అద్భుతమైన క్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 గగన్ సూపర్ 10. యూపీ యోద్ధాస్ ఈరోజు పెద్దగా రాణించలేకపోయినా గగన్ గౌడ్ మాత్రం తన సూపర్ 10తో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో ఇది అతనికి 3వ సూపర్ 10. అతను 12 రైడ్ పాయింట్లు సాధించాడు. అయితే అతని పాయింట్లలో 8 బోనస్ పాయింట్లు మాత్రమే కావడం యూపీ ఓటమికి ఒక కారణం. నెంబర్ 2 సునీల్ మాలిక్ హై 5. యుముంబా ఓటమి చవిచూసిన కెప్టెన్ సునీల్ మాత్రం తన డిఫెన్స్తో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో తన మొదటి హై 5ను నమోదు చేసుకుని 6 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ముంబా సాధించిన మొత్తం 9 ట్యాకిల్ పాయింట్లలో 6 అతనివే కావడం విశేషం. నెంబర్ 3 గౌరవ్ ఖత్రీ హై 5. గత మ్యాచ్ల్లో పేలమైన ప్రదర్శన తర్వాత గౌరవ్ ఖత్రీ ఈరోజు సబ్స్టిట్యూట్గా వచ్చి తన సత్తా చాటాడు. తన రెండో హై 5ను సాధించి పునేరు డిఫెన్స్లో ఒక గోడలో నిలిచాడు. అతను 1 పాయింట్ కూడా కోల్పోకుండా జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. నెంబర్ 4 భరత్ హుడా సూపర్ 10. తెలుగు టైటన్స్ తరఫున భరత్ హుడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈరోజు అతను తన రెండో సూపర్ 10ను సాధించి 13 రైడ్ పాయింట్లతో జట్టుకు హ్యాట్రిక్ విజయాన్ని అందించగలిగాడు. గత సీజన్లో యూపీ యోద్ధాస్ అతను విడుదల చేయడం ఎంత పెద్ద తప్పో అతను తన ప్రదర్శనతో నిరూపిస్తున్నాడు. నెంబర్ 5 పంకజ్ అండ్ ఆదిత్య. పునీరపల్టన్ విజయంలో ప్రధాన పాత్ర పోషించినది పంకజ్ మోహితే, ఆదిత్య షిండేల రైడింగ్ జంట. ఆదిత్య తన 3వ సూపర్ 10ను సాధించగా పంకజ్ తన మొదటి సూపర్ 10ను నమోదు చేశాడు. వారి అద్భుతమైన రైడింగ్తో పునేరు విజయం సునాయాసంగా సాగింది. 26వ మ్యాచ్ ముగిసిన తర్వాత పాయింట్స్ టేబుల్ వచ్చినటువంటి మార్పులేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పునీరపల్టన్ మళ్ళీ మొదటి స్థానానికి చేరుకుంది. దబాంగ్ ఢిల్లీ 4వ విజయం తర్వాత 2వ స్థానానికి జారుకుంది. వరుస విజయాలతో మన తెలుగు టైటన్స్ 3వ స్థానానికి ఎగబాకింది. యుముంబా 4వ స్థానానికి, జైపూర్ పింక్ పాంథర్స్ 5వ స్థానానికి వచ్చాయి. యూపీ యోద్ధాస్ 6వ స్థానానికి పడిపోయింది. హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్, పాట్నా పైరేట్స్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి. తమిళ తలైవాస్, గుజరాత్ జైంట్స్ 10, 11 స్థానాల్లో ఉండగా బెంగాల్ వారియర్స్ మాత్రం చివరి స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, పీకేఎల్ 12 సీజన్లో 26వ మ్యాచ్ తర్వాత టాప్ 5 రైడర్స్, అదేవిధంగా టాప్ 5 డిఫెండర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. టాప్ 5 రైడర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. దేవాంగ్ దలాల్ 63 పాయింట్లతో మొదటి స్థానంలో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా అసిమ్ మాలిక్ 61 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. నితిన్ కుమార్ 55 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఆదిత్య షిండే 48 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. గగన్ గౌడ్ 46 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రెండ్స్, టాప్ 5 డిఫెండర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. గౌరవ్ ఖత్రీ హై 5తో 19 పాయింట్లు సాధించి మళ్ళీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. లోకేష్ గోస్లియా 15 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. గురుదీప్ 15 పాయింట్లతో 3వ స్థానంలోకి వచ్చాడు. అదేవిధంగా సుమిత్ సాంగ్వాన్ 15 పాయింట్లతో 4వ స్థానంలోకి రాగా నితిన్ పన్వార్ 14 పాయింట్లతో 5వ స్థానంలోకి జారుకున్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఆటతో టోర్నీలో పోటీ మరింత పెరిగింది. మరి రాబోయే మ్యాచ్లో ఎవరు సత్తా చాటుతారో, ఎవరు టాప్ ప్లేయర్స్ జాబితాలోకి వస్తారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.